అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థాధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశాడో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. 20వ శ్లోకము. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఇటువంటి జనులు తమ కర్మఫలములపై ఆసక్తి లేదా మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తువు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చెయ్యనట్టే. 21వ శ్లోకము. నిరాశీర్యథ చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. ఓం శ్రీ పరమాత్మనే నమః.